ప్రేక్షకులందరికీ నమస్కారం. ఎట్లున్నారు అందరు? బాగున్నారా? నేనైతే జబర్దస్త్ ఉన్నా. ఈరోజు ఏడికొచ్చినాం అనుకుంటున్నారు? సరే ఆగండి, నేను చెప్తా ఏడికొచ్చినాము. అయితే ఇప్పుడు మన హైదరాబాద్లో గుండెల్లో అంత పెద్ద పండగ లెక్క అనుకుంటారు ప్రతి సంవత్సరం జనవరి వస్తే. అయితే అది ఏమనుకుంటున్నారు? నుమాయిష్ అంటారు. నుమాయిష్ అంటే ఏం లేరు, అదే మన నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో అవుతారు ఇప్పుడు ఎగ్జిబిషన్ అదే. అయితే మన అమ్మలు, అక్కలు, అన్నలు, తమ్ముళ్ళు ప్రతి ఒక్కళ్ళు ఈడికి వచ్చి షాపింగు, సరదాకి సరదా, ప్రతి ఒక్కటి చిడిదిండి కాడికేని, మన పిల్లలు ఆడుకునే ఆట బొమ్మలు కాడికేని ప్రతి ఒక్కళ్ళు ఎంజాయ్ చేసి ఫ్యామిలీతోని మనకు శనివారం నుంచి ఆదివారం వరకు మాత్రం అయితే 9:30 నుంచి 11:30 వరకు మాత్రం పెడుతుర్రు. అయితే ఇప్పుడు తెలియని వాళ్ళకైతే నేను చెప్తున్నాను, ఇక్కడ గాంధీ భవన్ మెట్రోలో వచ్చేటోళ్ళకైతే గాంధీ భవన్ కాడ దిగితే స్ట్రేట్ సీదా నడుచుకుంటూ వస్తే మీకు ఈడ ఎగ్జిబిషన్. అయితే ఎంట్రీ టికెట్ కూడా 50 రూపాయలు అంట. ఎవరికి వచ్చినా 50 రూపాయలు ఆడ టికెట్ తీసుకోవాలి, లోపలికి రావాలి. అయితే ఇప్పుడు ఎవరెవరు ఏం కొన్నారో ఏందో ఇక్కడ షాప్ల లోపలికి పోయి ఎప్పటి నుంచి పెడుతుర్రు, ఎన్ని సంవత్సరాల నుంచి పెడుతుర్రు అనేది తెలుసుకుందాం. నడవండి. हेलो भैया, बोलिए। कब से लगाए ये स्टॉल आप? पहली तारीख से। पहली तारीख से। पिछले भी लगाए थे क्या? जी पिछले भी लगा था। कितने साल से? होगा करीब 2 साल हो गए मैं आते हुए इधर। कैसा है इधर? क्राउड अच्छा आता क्या? एक नंबर मज़ा आता है, अच्छा भी लगता है इधर। किधर से लाए आप पूरा माल? हम तो यूपी के हैं, बरेली के। सेठ जो है हमारे हैदराबाद के ही हैं। तो उधर यूपी से लाए? ना माल हैदराबाद का ही है, हम यूपी से आए। जगह अच्छी लगती है इसलिए आते हैं हम यहाँ पे। ठीक है, థ్యాంక్ యూ. హలో అన్న, ఎట్లున్నారు? బాగున్నామండి, మీరు బాగున్నారా? సూపర్ ఉన్నా. అయితే అన్న, ఇది ఎప్పటి నుంచి పెట్టినారు ఇది? మేము లాస్ట్ ఇయర్ కూడా పెట్టాము, మళ్ళీ ఈ ఇయర్ కూడా పెట్టాము. ఎవ్రీ ఇయర్ కూడా ఉంటుందంటే తెలిసింది. మనం ఎవ్రీ ఇయర్ కూడా పెడదామని చెప్పేసి ప్లాన్ చేస్తున్నాము. అలా ఏడు నుంచి వచ్చినారు? ఇక్కడ లోకలేనా మీరు? హైదరాబాదే అండి. మనది ఉపద్రష్ట డైరీ కంపెనీ పేరు. సురుచి అనేది బ్రాండ్ నేమ్. మన దగ్గర గీ అండ్ బటర్ రెండు ఉంటాయి. మనము హోటల్స్కి, రెస్టారెంట్స్కి, ఇట్లా వీళ్ళ బల్క్ ఆర్డర్స్ వాళ్ళకి మనం సప్లై చేస్తున్నాము. ఓరేకా అండ్ స్వీట్ షాప్స్ మెయిన్గా అండ్ బేకరీస్ వాళ్ళందరికీ కూడా మనము ఎక్కడ గీ రిక్వైర్మెంట్, బటర్ రిక్వైర్మెంట్ వాళ్ళకి మనం సప్లై చేస్తున్నాం బెస్ట్ క్వాలిటీలో. అది కూడా అయితే ఇప్పుడు ఎగ్జిబిషన్ మట్టుకు పెట్టినారా, లేకపోతే బయట కూడా మీరు ఎక్కడన్నా ఉన్నాయా మీకు పర్టికులర్గా ఫర్మ్స్ ఏమన్నా? మనకి ఓన్ వెబ్సైట్ కూడా ఉందండి. వెబ్సైట్లో కూడా మనం సేల్ చేస్తున్నాం. కామర్స్ అనే వెబ్సైట్ ఉంది, suruchigi.com అని ఉంది వెబ్సైట్ ఉంది. దాంట్లో కూడా మనం పర్చేస్ చేసుకోవచ్చు మన ప్రొడక్ట్స్, గీ అండ్ బటర్ రెండు కూడా. అయితే ఫస్ట్ నుంచి జనవరి 1 నుంచి స్టార్ట్ అయ్యింది. జనవరి మనది కొంచెం 2 days డిలే అయింది మనకు సెటప్ చేయడం వల్ల. జనవరి 3 నుంచి మనం చేస్తాం. రెగ్యులర్గా అయితే జనవరి 1 మనది ఫిబ్రవరి 15 వరకు అట్లా ఉంటుంది. లాస్ట్ ఇయర్ అలా ఉండేది 45 days అలా. ఇయర్ కూడా ఉంటుంది అనుకుంటున్నాము, చూడాలి. అయితే ఎట్లయితుంది గిరాకీ మరి? గిరాకీ అంటే మనం మేజర్గా బల్క్ ఆర్డర్స్ గురించే చూస్తున్నాము. అలాగే వచ్చిన కస్టమర్స్ కూడా మనం ఇస్తున్నాము డైరెక్ట్గా. ప్రస్తుతానికి అయితే నడుస్తుంది. 2 days అయింది కదా, చూడాలి ఎలా ఉందని. అది థ్యాంక్ యూ అన్న. అయితే మనకి ఇప్పుడు ఆ ఎంట్రన్స్ నుంచి స్ట్రైట్ లోపలికి వస్తే ఇక్కడ ఆగిన, అయితే ఈడ ఒక ఫ్యాక్టరీ అవుట్లెట్ అని కనిపించింది. సరే ఏంది భయ్ చూసేసి వద్దామని లోపలికి వచ్చి చూసిన. లోపలికి వచ్చి చూస్తే ఈడ చూస్తే అయితే మళ్ళీ 99 రూపాయలకంట ఏదో ప్యాంట్లు, షర్ట్లు పిల్లలకు సంబంధించి ఉన్నాయి. అన్నీ చూస్తట్టయితే ఇక్కడ 150, 200కి మంచి మంచి పీసెస్ ఉన్నాయి. సరే ఒకసారి అయితే చూపిస్తాం, మీరు కూడా చూడుర్రి, మీకు నచ్చితే వచ్చి తీసుకోవచ్చు. అన్న ఎట్లున్నావు? బాగున్నాము అన్న. అయితే ఇది మీది ఫ్యాక్టరీ అవుట్లెట్ కదా? అయితే ఎన్ని సంవత్సరాల నుంచి పెడుతుర్రు మీరు? పిల్లలు టు పెద్ద పిల్లలు ఉంటుంది ఇక్కడ. ఓకే. అయితే ఎన్ని సంవత్సరాల నుంచి పెడుతుర్రు ఇక్కడ మీరు షాప్? ఇది 10 సంవత్సరాలు అవుతుంది. ఎట్లా వస్తుంది గిరాకీ? మంచిగా అవుతుందా మళ్ళీ? మంచిగా అవుతుంది కదా. మంచిగా అవుతుంది. అయితే ఇప్పుడు పిల్లలకి, పెద్దోళ్ళకి ఇప్పుడు మీరు ఇట్లా ఆఫర్లు పెట్టిర్రు కదా, 150 అని చెప్పేసి అని, 150, 100 రూపీస్, 99 అని పెట్టిర్రు కదా, మళ్ళీ క్వాలిటీ మంచిగా ఉంటుంది అంటారా? ఏమంటారు? కస్టమర్ రివ్యూ ఎట్లా ఇస్తారు? మంచిగా ఉంటుంది మేడం, బ్రాండెడ్ ఐటమ్ ఉంటుంది ఇక్కడ, మంచి క్వాలిటీ ఉంటుంది. బయట షాప్ బి ఉన్నాయి, 10 షాప్స్ ఉన్నాయి. అన్ని కస్టమర్ వస్తుంది తీసుకుంటుంది. మంచి బ్రాండెడ్ ఐటమ్ ఉంటుంది. అమ్మా ఎట్లున్నావు? బాగున్నావా? బాగున్నామండి. ఎన్ని సంవత్సరాల నుంచి పెడుతుర్రు ఇలా? నేను 15 years నుంచి పెడతా ఉంటాను.
ఎట్లయితే గిరాకీ మంచిగా అవుతుందా? బాగా చాలా బాగా అవుతుందండి. అయితే ఇప్పుడు ఇది దేనికి సంబంధించింది? నేను మున్సిపల్ కార్పొరేషన్ అని బోర్డు పెట్టిరు కదా పైన. అయితే ఇప్పుడు 4 డిపార్ట్మెంట్లు అని అంటుర్రు. దేనికి సంబంధించింది? ఇక్కడ చూస్తే అయితే షాప్ల లోపలికి రాగానే మంచి అగరబత్తి వాసన వస్తుంది, చాలా బాగుంది. అయితే దీంట్లో ఎన్నో రకాలు ఉన్నాయేమో కదా, దేనికి సంబంధించింది? ఇప్పుడు ఇదంతా మీరు దేంతో తయారు చేసి? మేము మెక్మా తరఫు నుంచి వచ్చాం మేడం. మెక్మా తరఫు నుంచి ఎవ్రీ ఇయర్ మనకు స్టాల్ ఇస్తూ ఉంటారు, మంచి మార్కెటింగ్ అవుతుంది. మనం ఎస్ఎస్జి ఉమెన్ మేము మా జైరాబాద్, మా సంగారెడ్డి డిస్ట్రిక్ట్ జైరాబాద్ ఊర్లోనే చేసుకుంటాం, కుటీర పరిశ్రమ లాగా చేస్తూ ఉంటాము. దాని ద్వారా మెక్మాల గ్రూప్లో జాయిన్ అయిన తర్వాత మినిమం 15 ఇయర్స్ నుంచి మనం ఇక్కడ స్టాల్ పెడతా ఉంటాము. దీది కాకుండా వేరే జాగాలకు కూడా మనకు స్టాల్స్ ఇస్తారు మెక్మా తరఫు. అమెరికా దాకా కూడా మనకు పంపించారు మెక్మా ద్వారా. మంచి మార్కెటింగ్ ఉంది మెక్మా సపోర్ట్ ద్వారా. మనకు చాలా హ్యాపీగా ఉంది. ఇక్కడ మనం మొత్తం వుడ్ కార్వింగ్తో చేస్తాం మేడం, చెక్క బొమ్మలతో చేస్తూ ఉంటాం మినిమం. అయితే పొద్దున్న ఎన్ని గంటలకు వస్తారు? మేము 2 o'clock వస్తాం, 3 o'clock నుంచి స్టార్ట్ అవుతుంది ఎగ్జిబిషన్. నైట్ 10:30 దాకా ఉంటుందండి. 10:30 వరకు ఉంటారు. ఎట్లుంది రోజు? ఇప్పుడు జనవరి 1st స్టార్ట్ అయింది కదా, మళ్ళీ ఎట్లుంది రోజు? వస్తున్నారా జనాలు? వస్తుర్రా? వస్తుంటారండి, చాలా మంది వస్తూ ఉంటారు. నైట్ 10:30, 11 అయినా కూడా జనాలు ఉంటూనే ఉంటారు. అయితే ఈరోజు స్పెషల్లీ ఇప్పుడు మన అమ్మలక్కల రోజు, ఈ రోజు పర్టికులర్ ప్రతి సంవత్సరం పెడతారు కదా. అయితే ఆడవాళ్ళు చాలా మంది ఉంటారా, మగోళ్ళు చాలా మంది ఉంటారా ప్రతిరోజు చూసుకున్నట్టయితే? లేడీసే చాలా మంది ఉంటారు ప్రతిరోజు చూస్తే, మగవాళ్ళు తక్కువనే. అవును మేడం, లేడీస్ చాలా మంది వస్తూ ఉంటారు. థ్యాంక్ యూ. అక్క నమస్తే, ఎట్లున్నావు? నమస్తే, బాగున్నా. అక్క అయితే నేను అట్లానే వస్తున్నా, స్ట్రైట్ నడుచుకుంటూ వస్తున్నా, ఇక్కడ ఎందుకో ఆగినా. అయితే ఆగుతాడ కుర్చీలు అన్నీ ఊగుతున్నాయి ఇట్లా, నాకేంది అర్థం కాలే. ఆడ పిల్లలు చూస్తే అది కళ్ళకి ఏదో పెట్టుకుంటున్నారు, ఊగుతున్నారు. ఏందక్క ఇది బోర్డులో అసలు ఏంది? మా ఊళ్ళకి చెప్పు. ఇది వర్చువల్ రియాలిటీ మూవీస్ అంటారు. ఈ మూవీస్లో ఎలా అంటే మీరు అక్కడ ఉన్నట్టుగా ఆ సీన్లో సిచ్యుయేషన్లో ఉన్నట్టుగా ఉంటుంది. వీ హ్యావ్ డిఫరెంట్ ఎక్స్పీరియన్సెస్. ఇప్పుడు కొత్తగా అయితే ద్వారకా అని తీసాము. ద్వారకా ఏంటంటే ఇప్పుడు కృష్ణుడు ఉన్నప్పుడు ఉన్న సిటీని ఎలా సబ్మర్జ్ అయింది దాన్ని బేస్గా తీసుకొని తీసాము. చాలా మంచిగా వచ్చింది. అలాంటి మూవీస్ దొరకడం అనేది కాన్సెప్ట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఏ గ్రూప్, చాలా మంచి థింగ్. దాంట్లో ఏం చేస్తారంటే మీరు దాంట్లోకి వెళ్ళిపోతారు, సముద్రం లోపలికి స్క్యూబా డైవింగ్ చేస్తున్నట్టు ఫీలింగ్ వస్తుంది. అక్కడ ఉన్న ఇప్పుడు ఉన్నవి ఏవైతే రిమైనింగ్స్ ఉన్నాయో అవి కూడా చూస్తారు. సో అలాంటి ఎక్స్పీరియన్సెస్. అవే కాకుండా పిల్లల కోసమని జురాసిక్ పార్క్, జంగిల్ బుక్, వర్చువల్ రియాలిటీకి సంబంధించిన లైక్ అన్ని ప్లేసెస్కి మనం వెళ్ళలేము, కానీ వీఆర్ ద్వారా అన్ని ప్లేసెస్కి మీరు వెళ్ళి చూసి రావచ్చు. దాని టికెట్ కాస్ట్ వచ్చేసి 150 రూపాయలు. చాలా బాగుంటుంది, బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ చేస్తారు. ఎగ్జిబిషన్ వచ్చే వాళ్ళ కోసమని ఈసారి ఇక్కడ మేము డిస్ప్లే చేశాము. సో దట్ చాలా పీపుల్కి ఇది అందుబాటులోకి వస్తుంది, చాలామంది న్యూ టెక్నాలజీ గురించి తెలుసుకుంటారు అని చెప్పేసి. ఇండియాలో ఇది ఫస్ట్ టైం విఆర్ మూవీస్ అనేది పెట్టింది మేము. ఆ కాన్సెప్ట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఏ ఫస్ట్ థింగ్. తర్వాత అదే కాకుండా విఆర్ మూవీస్ ఇన్ తెలుగులో అసలు ఎవరు తీయలేదు వరల్డ్లో. ఫస్ట్ విఆర్ మూవీ ఇన్ తెలుగు, మేడ్ ఇన్ ఇండియా. సో అందరూ చూస్తే విల్ బి వెరీ హ్యాపీ. అయితే ఇప్పుడు ఎగ్జిబిషన్లో ఫస్ట్ టైం అనమాట నువ్వు పెట్టింది ఇప్పుడు? ఎస్, యా. అయితే వస్తుర్రా మళ్ళీ పిల్లలు పెద్దోళ్ళు అందరూ వస్తుర్రా? ఫస్ట్ వీకే కాబట్టి మొన్న సండే చాలా మంది వచ్చారు. పిల్లలు చాలా బాగా ఎంజాయ్ చేశారు. ఒక మూవీ హజ్ యాత్ర గురించి కూడా ఉందన్నమాట. హజ్ చూసిన వాళ్ళందరూ కూడా దే ఆర్ సేయింగ్ హజ్కి కాబా వెళ్ళి వచ్చినట్టుంది, అక్కడ లైవ్లో మేము ఎలా చూసామో అలాగే ఉంది అని చాలా మంచి ఫీడ్బ్యాక్ ఇచ్చారు. చాలా సాటిస్ఫాక్షన్గా ఉంది. అయితే నేను ఇప్పుడు మా పిల్లలను కూడా తీసుకొని మళ్ళీ ఒకసారి వచ్చినప్పుడు ఇది చూపిస్తాం మా పిల్లలకి. యా విల్ బి వెల్కమింగ్ యూ వెరీ మచ్. సో ప్లీజ్ కమ్. థ్యాంక్ యూ. అన్న ఎట్లు నువ్వు బాగున్నావా? బాగున్నా, బ్రహ్మాండంగా. మీరు బాగున్నారా? చాలా బాగున్నా అన్న. అయితే ఈడ ఏందన్న ఈ ఆటలు వస్తున్నారు అందరూ, ఆ బాల్ అందులో వేస్తున్నారు, దేని గురించి ఇది? ఇవి స్కిల్ గేమ్స్ అంటారు అనమాట. 300 రూపీస్కి 5 బాల్స్ ఆప్షన్స్ ఇస్తాం అనమాట. వాళ్ళు దాంట్లో నుంచి ఒక్క బాల్ వేసినా సరే మేము టాయ్ ఇచ్చేస్తాం, వాళ్ళకి గిఫ్ట్ కింద ఇచ్చేస్తాం అనమాట. అయితే ఒక్క బాల్ అందులో పడినా కానీ కూడా ఏ బొమ్మన తీసుకోవచ్చు ఇడికే? తీసుకోవచ్చు, ఏదైనా వాళ్ళ ఇష్టమా? వాళ్ళ ఇష్టం. అయితే పిల్లలు చాలా బాగా వస్తట్టున్నారు ఇడికి. పిల్లలు ఆడలేరు, కొంచెం పెద్దవాళ్ళు అడల్ట్సే ఆడగలరు. పెద్దోళ్ళే ఆడే గేమ్ అది. అవును, పిల్లలు ఆడలేరు, ఎందుకంటే అక్కడ వరకు ఆ స్ట్రెంత్ ఉండదు, సరిపోదు కదా. ప్రతి సంవత్సరం పెడతారా? ప్రతి సంవత్సరం పెడతాం.
ఇది ఎన్నోసారి మీరు పెట్టేది? ఇది మేము ఫస్ట్ టైం పెట్టడం. ఫస్ట్ టైం పెట్టిర్రా? అదే మీరు సంవత్సరం పెడతారు అంటే వేరే వేరే దగ్గర పెడతాం, ఇక్కడ ఫస్ట్ టైం పెట్టేవాళ్ళం. ఆహా, ఇక్కడ నుమాయిష్లో ఫస్ట్ టైం పెట్టిర్రు. ఎట్లుంది గిరాకీ, ఎట్లుంది? మళ్ళీ ఫస్ట్కే స్టార్ట్ అయింది కదా, చాలా బాగుంది. బాగుందా? అనుకున్న దానికంటే చాలా బాగుంది. అయితే ఇక ప్రతి సంవత్సరం పెడతారా? అయితే ఇక కంటిన్యూస్గా పెడతాం, ఇంకా పెద్దగా చేసుకుంటాం, ఇంకా దాన్ని ఎన్లార్జ్ చేస్తాం. అయితే ఇప్పుడు ఇలా ఒకటే స్టాల్ తీసుకోవాలన్నట్టు ఉంటుందా, లేకపోతే ఈ స్టాల్ తీసుకున్నా కానీ కూడా మళ్ళీ వేరే స్టాల్లో కూడా తీసుకోవచ్చు? అయినా తీసుకోవచ్చు, దాని వాళ్ళకి రెంట్ కట్టడమే కదా. మనం ముందు స్లాట్ బుక్ చేసుకోవాలా, మనం ఎన్ని స్టాల్స్ పెట్టాలనుకుంటే అన్ని లక్షలు కట్టాలి. అయితే ఇప్పుడు ఇంట్లో ఒక్క స్టాల్కి తీసుకుంటారు కదన్న, ఇప్పుడు ఒక్క స్టాల్కి ఇంత కట్టాలి అన్నట్టు ఉంటుందా? ఉంటుంది కదా, ఇంత కట్టాలన్నట్టు ఉంటుంది. అది ఇక లక్షలలోనే ఉంటుంది, లక్షలలోనే ఉంటుంది అనమాట. మళ్ళీ మీకు లాభాలు కూడా అట్లనే రావాలి కదా. వస్తాయి వస్తుందా మళ్ళీ? వస్తాయి ఖచ్చితంగా వస్తాయి, కాబట్టే పెడతాం, లేకపోతే పెట్టాం కదా. అది. థ్యాంక్ యూ అన్న. వెల్కమ్. ఎట్లున్నావు చెల్లె? బాగున్నావా? ఏం నవ్వుతున్నావు? ఫుల్ జోర్దార్ ఉన్నావు అప్పటి నుంచి, మీ ఫ్రెండ్స్తో ఫుల్ ఎంజాయ్ చేస్తున్నావు. ఎడికెళ్ళి వచ్చినావు? వనిత హాస్టల్. వనిత హాస్టల్ ఉంటావా? సరే, ఎప్పుడు వచ్చినావు ఇడికి? ఇప్పుడే వచ్చినావా? 1 hour అయితే. అయితే ఈరోజు గర్ల్స్ డే అన్నట్ట, ఆడోళ్ళది అన్నట్టు వచ్చినావు. అవునా, ఏం షాపింగ్ చేసినావు మళ్ళీ? ఇంకేం చేయలేదు, తిరుగుతున్నాం అంతే. తిరుగుతున్నావా? ఏం చేయాలనుకుంటున్నావు షాపింగ్ మరి? డాల్స్ కొనాలనుకుంటున్నాను. అయ్యా, ఎగ్జిబిషన్ వచ్చి డాల్స్ కొంటావా? అవే ఇష్టం నాకు ఎక్కువ. ఈడ నేను ఒక షాప్ దగ్గర ఆగిన, అయితే ఈడ ఏం కనిపిస్తుంది అంటే నాకు దుబాయ్ మెల్లమైన కనిపిస్తుంది. ఏందబ్బా అని లోపల పోయి చూస్తే ఇక్కడ చాలా భారీగా ప్లేట్లు ఉన్నాయి. పట్టుకొని చూస్తున్నా చాలా బరువు ఉన్నాయి. దేని గురించి అని చూస్తుంటే వీళ్ళని అడిగిన, క్రాకరీకి సంబంధించిన మొత్తం ప్లేట్లు అంట. సరే అని లోపలికి వచ్చి చూస్తే ఎన్ని రకాలు ఉన్నాయో. ఇక్కడ పెద్ద పెద్ద గిన్నెలు ఉన్నాయి, పెద్ద పెద్ద ప్లేట్లు, అక్కడ చూస్తే గ్లాసులు, ప్రతి ఒక్కటి ఉన్నాయి. అయితే వీళ్ళ అవుట్లెట్ కూడా అంట మనకు బేగం బజార్లో ఉందంట, వీళ్ళే మ్యానుఫ్యాక్చరర్స్. ఇప్పుడు మన ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లోకి వస్తే అయితే నుమాయిష్ ఎగ్జిబిషన్లో వీళ్ళది 3 స్టాల్లు వీళ్ళు పెట్టుకున్నారంట. మీకు కావాలంటే ఇక్కడ వచ్చి కూడా తీసుకోవచ్చు. దుబాయ్ మెలమైన్ క్రాకరీ అని ఉంటుంది. ఇప్పుడు వీళ్ళని ఒకసారి ఇక్కడ ఇతన్ని కూడా కనుక్కొని చూడండి. టోటల్ మొత్తం అన్బ్రేకబుల్. ఇది ఏందన్న, పలుగుతుందా? అన్బ్రేకబుల్, యూ కెన్ సీ దిస్. ఓ మై గాడ్, ఇది టోటల్ అన్బ్రేకబుల్ మ్యాన్. అన్బ్రేకబుల్ వీఆర్ గివింగ్ ఆఫర్ 599లో డైరెక్ట్ డిస్కౌంట్, డైరెక్ట్ ఫ్యాక్టరీ సేల్ 399. ఇది టోటల్ ఫుడ్ గ్రేడ్ ఐటమ్ ఉంది. అండ్ యూ కెన్ సీ డిన్నర్ సెట్ ఆల్సో వీ హ్యావ్, అండ్ కేటరింగ్స్ ఆల్సో, అండ్ షాదీ ఖానే के लिए सबके लिए आपको ఆల్ ఓవర్ ఐటమ్స్ మిల్లేంगे. అయితే పెళ్లిళ్ళకి సంబంధించింది, హోటళ్ళకి సంబంధించింది ప్రతి ఒక్క సామాన్ ఇక్కడ దొరుకుతారు మీ దగ్గర. అయితే టోటల్ ఎవ్రీ ఐటమ్ and every hotels, every function halls, you will get total full of quality. అయితే ఇది ఇరగదైతే అస్సలు. Yes. ఒకసారి చూపించండి. ఇది see, total unbreakable. You can see total unbreakable food grade item, double coated it is. అయితే ఇక్కడ ఎన్ని స్టాల్లు పెట్టుకున్నారు మరి అయితే మీరు? In exhibition we have 3 stalls, Dubai Melamine and FM Industries, and third one is Amazon. We have 3 shops in exhibition. We are since from 10 years we are giving best service to all over here exhibition, and we have more outlets in Begum Bazaar also. అయితే ఇప్పుడు బయట ఉన్నోళ్ళు కూడా ఎగ్జిబిషన్ కాకుండా బయట కొనుక్కోవాలంటే బేగం బజార్కి వచ్చి ఆడ తీసుకోవచ్చు. మళ్ళీ మీకు బేగం బజార్లో అడ్రస్ చెప్తారా మా ఊళ్ళకి? Begum Bazaar lo Fil Khana it is that one. That is we have 3 shops. Aziz Plaza lo side we have 3 shops ma'am. అయితే ఆ షాప్ పేర్లు కూడా దుబాయ్ మెల్మైన్ అన్నట్టే ఉంది. Famous India famous mart we have. Other branch also we have India famous mart at Falaknuma. We have our factory at Shamshabad. అయితే రండి, ఆడ చూస్తానంట మనకు ప్రభుత్వంకి సంబంధించిన ఎవరో స్టాల్ పెట్టినారు. దాని లోపల పోయి తెలుసుకుందాం దేని గురించి పెట్టిర్రు, దేనికి సంబంధించినని. రండి. ఉత్కలిక అని ఒక స్టాల్ ఇక్కడ పెట్టినారు. బయట చూస్తున్నట్టయితే అన్ని మళ్ళీ బట్టలు ఉన్నాయి, ఆడోళ్ళకి సంబంధించింది. లోపలికి పోయి అయితే చూద్దాం ఎట్లుందో మళ్ళీ ఏంది సంగతి. ఇది మీదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఎప్పటి నుంచి పెడుతుర్రన్న? మేము లాస్ట్ 3 years నుండి పెడుతున్నాం మేడం. ఇంతకుముందు యాక్చువల్గా పెట్టామన్నమాట, 95 వరకు వచ్చాము, మధ్యన గ్యాప్ వచ్చింది. సో ఇప్పుడు 2 years నుండి వస్తున్నాం అనమాట, ఇది 3rd year అనమాట ఇది. అయితే ఇది మనకు ప్రభుత్వంకి సంబంధించిందని చెప్పినారు కదా,
దేనికి అంటే ఎట్లా సంబంధం ప్రభుత్వంకి? యాక్చువల్ మేడం ఇది గవర్నమెంట్ ఇంపోరియం మేడం, ఆర్టిజన్కి ఇంప్రూవ్మెంట్ చేయడానికి వస్తున్నాం అనమాట. సో మాకు లాస్ట్ 2 years అక్కడ మెయిన్ రోడ్ పక్కన ఇచ్చారనమాట. సో అక్కడ సేల్స్ బాగానే ఉండేది, కానీ ఈ సంవత్సరం అక్కడ ఇవ్వకుండా వాళ్ళు వచ్చాము ఇక్కడికి ఇచ్చారు, లోపల అయిపోయింది, కస్టమర్స్ ఎవరు రావడం లేదనమాట. ఇది గవర్నమెంట్కి సంబంధించింది, మేము చాలా రిక్వెస్ట్ కూడా చేసామన్నమాట. ఎందుకంటే కొంటే ఆర్టిజన్కి హెల్ప్ అవుతుంది, ప్లస్ మాకు సేల్స్ అవుతుంది అనమాట. చెప్పినప్పటికైనా వాళ్ళు ఇనుకోలేదు, మాకేమో ఇక్కడ లోపల ఇచ్చారు, కస్టమర్స్ కూడా ఎవరు రావట్లేదు అనమాట. అది అయితే ఇప్పుడు ఈ ఎగ్జిబిషన్కి సంబంధించిన రోజులే పెడతారా, లేకపోతే బయట కూడా మీకు ఇంకెక్కడన్నా ఉన్నాయా? అమీర్పేటలో ఉంది మా పర్మనెంట్ స్టాల్ ఉంది మేడం, ఉత్కలిక అమీర్పేట స్వర్ణ జయంతి కాంప్లెక్స్లో ఉందన్నమాట. అది మేము లాస్ట్ 30 years నుండి ఇక్కడే ఉన్నాం మేడం. ఇది అయితే ఇప్పుడు ఇవన్నీ టవల్లా? లేదు మేడం, ఇదైతే కుషన్ కవర్ మేడం, కుషన్ కవర్ ఇది. కవర్ ఇదేమో పిల్లో కవర్ అనమాట. ఓకే. అబ్బా, ఇట్లా బట్ట పట్టుకుంటే కూడా ఎంత బాగుందో క్వాలిటీ. అయితే ఇప్పుడు ఇది పెద్దోళ్ళే కట్టుకోవచ్చా మరి పిల్లలు? ఇది చుడిదార్ సెట్స్ కూడా ఉన్నాయి ఫర్ లేడీస్. ఇది ఫుల్ సెట్ అనమాట. ఇది మేము డిస్కౌంట్ ఇస్తున్నాం మేడం 30%. ఇదైతే ఆఫ్టర్ డిస్కౌంట్ 1750 వస్తుంది అనమాట. మా దగ్గర మినిమం 800 రూపీస్ నుండి స్టార్టింగ్ ఉన్నాయి మేడం ప్రైసెస్. ఇవే కాకుండా టాప్స్ కూడా ఉన్నాయి అన్నమాట, కుర్తాస్ ఉన్నాయి, దుప్పటాస్ ఉన్నాయి, హ్యాండిక్రాఫ్ట్స్ ఐటమ్స్ అవి కూడా ఉన్నాయి అన్నమాట. అవన్నీ డిస్కౌంట్ ఇస్తుర్రా అయితే మీరు వచ్చేటోళ్ళందరికీ? 30% ఇస్తున్నాం. హ్యాండ్లూమ్లో 10% డిస్కౌంట్ హ్యాండిక్రాఫ్ట్స్లో ఇస్తున్నాం మేడం. అబ్బా, ఇది చూడండి ఎట్లుందో బుట్టిలాగా. నేను ఇన్ని బుట్టెలు చూసినా కానీ ఇట్లా సంటిది అయితే నేను ఎప్పుడు చూడలేను. దీని గురించి ఏందో ఒకసారి సంగతి ఏందో ఒకసారి కనుక్కొని చూద్దాం మనం కూడా. ఇది ఏందన్నా? ఇది జూట్తో తయారు చేసింది మేడం బ్యాగ్ ఇది అనమాట. దీంతో తయారు చేసి ఇది ఫ్రూట్స్ ట్రే కూడా ఉన్నాయన్నమాట, బాక్సెస్ కూడా ఉన్నాయన్నమాట. ఇవి చాలా మంచిగా ఉంటాయి అన్నమాట, ఫ్రూట్స్ ఇవి పెట్టుకోవచ్చు అనమాట. థ్యాంక్ యూ అన్న. రండి. ఇప్పుడు ఇక్కడ చూస్తట్టయితే లోపల అడుగు పెట్టంగానే మనకు విఘ్నేశ్వరుడు కనిపిస్తుండు. అబ్బా, ఎంత బాగుండో ఒకసారి చూపిస్తారండి మీకు కూడా. ఇక్కడ చూస్తే మన విఘ్నేశ్వరుడు ఎంత ముద్దుగా కూర్చుండో. మళ్ళీ ఇటుపక్కకు చూస్తే మన గోమాత. ఇది దేంతో తయారు చేసిరన్నా? ఎట్లున్నారు, బాగున్నారా? బాగున్నాం మేడం. అనిత హోమ్ డేకర్ మాది వచ్చేసి ఇది క్రిస్టాల్ తోటి చేయించినామండి. ఇది అక్రిలిక్ క్రిస్టాల్ తోటి అంటారు దీన్ని. అంత హోమ్ డేకర్ ఉంటుంది, వాషబుల్ ఉంటుంది మేడం. ఇది వచ్చేసి మీరే చేయించిరా అంటే మీ ఓలే చేస్తారా? మా వాళ్ళే ఓన్ మ్యానుఫ్యాక్చర్. మాది వచ్చి జోధ్పూర్ ఓన్ మ్యానుఫ్యాక్చర్. ఇక్కడ వచ్చేసి మనకు లోకల్ అయితే షాప్ ఉండదు మేడం. ఎక్కడ ఉంది? ఇక్కడ తార్నాకలా ఉంది మేడం షాపు. ఎన్ని సంవత్సరాల నుంచి పెడుతురు మళ్ళీ ఎగ్జిబిషన్? మేడం ఇది 10 years అవుతుంది మేడం మేము ఎగ్జిబిషన్ పెట్టే వచ్చి. గిరాకీ మంచిగా ఉంటుందా? బాగుంటుంది మేడం, మాకు చాలా రెస్పాన్స్ ఉంటుంది. మేము ప్రతి సంవత్సరం పెడుతూ ఉంటాం, మాకు చాలా క్రౌడ్ వస్తుంది, మాకు అంత మంచిగా ఉంటుంది మేడం. పొద్దున్న 9:30కి వచ్చేస్తట్టున్నారు మీరు అందరూ? అవును మేడం, మేమైతే 9:30 అట్లా వచ్చేస్తాం మేడం. మళ్ళీ తిండి అవన్నీ ఈడనేనా, లేకపోతే ఇంట్లోకి వెళ్ళి డబ్బులు తెచ్చుకుంటారా? మేము ఇంట్లోకి వెళ్ళి మాది ఫ్యామిలీ మేడం, ఇంట్లోకి వెళ్ళి డబ్బాలతోటి వస్తాము. మాది వచ్చేసి ఇక్కడ లోకల్ షాప్ ఉంటుంది. ఇది వచ్చేసి మేడం అన్ని హోమ్ డెక్కర్. మనకు అంత గన్ మెటల్ ఉంటుంది, కలర్ షేడ్ అవడం ఏమి ఉండదు, చాలా బాగుంటుంది మేడం. అంతా వచ్చేసి మనకు వేరే వేరే డిజైన్స్ ఉన్నాయి మేడం. మీరు చూడండి అన్ని లోపల వచ్చేసి ఇది వచ్చేసి కల్పరూపం చెట్టు అంటారు దీన్ని. అంత హ్యాండ్ మేడ్ ఉంటుంది, మీకు గన్ మెటల్తో తయారు చేస్తుంది. మీకు కలర్ షేడ్ అవడం అలాంటి ఏమి ఉండదు, చాలా బాగుంటుంది. 10 to 50 years పెట్టినా దీనికి మన కలర్ షేడ్ అవడం ఏమి ఉండదు. ఎంత ఉంది ధర దీనిది? ఇది వచ్చేసి మేడం మనం 10,500 ఉంది. యాక్చువల్లీ 15,500, 10% డిస్కౌంట్ ఇస్తున్నాం. 10,000 ఇది మేడం. అది వచ్చేసి హ్యాండ్ మేడ్ ఉంటుంది, గన్ మెటల్, చాలా యూస్ఫుల్. డిస్కౌంట్ ఇస్తారా? డిస్కౌంట్ ఇస్తున్నాం మేడం, ఆఫర్లోనే నడుస్తుంది ఇక్కడ మనకు. అట్లా అని మేడం. ఇంకా వేరే మోడల్స్ ఉన్నాయి, ఇంకా ఫౌంటైన్లు కూడా ఉన్నాయి మేడం మన దగ్గర అన్ని. మీరు చూడండి ఇంకా స్మాల్గా పిట్టలు కూడా ఉన్నాయి. ఇవంతా ఇలా వచ్చేసి మనకు. అబ్బా, ఈ పిట్టని చూడండి ఎంత ముద్దుగా ఉండో. ఇది ఏంది ఇప్పుడు ఏమన్నా తాళాలు అవన్నీ హ్యాంగ్ చేసుకునేదేనా? అవును మేడం, హ్యాంగింగ్ చేసుకుని ఉంటుంది అన్న. అయితే నేను ఆడ లోపలికి ఇట్లా వస్తుంటే ఎదురైతుంటేనే
ఏదో నీళ్ళలాగా ఇట్లా కిందికి పారుకుంటూ పోతుంది. అది ఏమంటావు అన్న, ఏంది అది? అది వచ్చేసి ఫౌంటైన్ అంటారు. వచ్చేసి ఫౌంటైన్ అవి మనకు వాషబుల్ ఉంటుంది, అన్బ్రేకబుల్ ఉంటుంది, ఫైబర్ అండ్ స్టోన్తో తయారు చేసిన ఉంటుంది మేడం. అన్బ్రేకబుల్ ఉంటుంది, అది వచ్చేసి ఫౌంటైన్. అది అది మాకు చూపించగలుగుతారా మీరు ఒకసారి? ఏంది ఇదో చూస్తుంటే మొత్తం పొగల్లాగా వస్తున్నాయి, నీళ్ళంతా వారుతున్నాయి. ఇది వచ్చేసి మేడం ఫౌంటైన్ అంటారు. మనకు వచ్చేసి అంత డిజైన్స్ వస్తుంది, మొత్తం నీళ్ళతో వస్తుంది. ఇది కూడా ఏంటంటే ఎల్ఈడి లైట్ వస్తుంది మనకు బ్యాక్ సైడ్లో. ఇదంతా వచ్చేసి ఫౌంటైన్ మనకు నీళ్ళు. అది వచ్చేసి రకరకాల మోడల్స్ ఉన్నాయి మేడం వీళ్ళ వేరే దాంట్లో. చాలా రకాల్స్ ఉంటాయి మన దగ్గర. ఇట్లున్నాయి కాకుండా చాలా రకాల్స్ ఉన్నాయి మన దగ్గర. వచ్చి ఇక్కడ చూస్తే ఇంకా వేరే వేరే రకాలు చాలా ఉంటాయి మన దగ్గర. బుడ్డోళ్ళు కానీ అమ్మలు అక్కలు, మీరు ఇట్లా అంటే తీసుకుంటే సరే జాగ్రత్త, పిల్లలకి ఇట్లా మళ్ళీ షాక్ ఇట్లా కొడతారేమో. ఒకసారి మళ్ళీ అన్నం మీద ఇట్లా అనుకొని తెలుసుకుందాం అన్న. మళ్ళీ ఇది పిల్లల దగ్గర ఏమన్నా డేంజర్ ఉంటుందా? అలాంటి ఏముండదు మేడం, అంత వాషబుల్. మనం ఇలా చూడండి, మేము చేయబెట్టినా అలాంటి ఏముండదు. మీకు షార్ట్ తలగడం అంటే అలాంటి ఏముండదు మీకు. ఇప్పటి నుంచి కాదు మేడం, మేము 10 years నుంచి సేల్ చేస్తున్నాం. అలాంటి ఏం జరగని విషయం ఉండదు మీకు. ఎంత అంటావు ఇది? ఇది వచ్చి 32,000 పడుతుంది మేడం. యాక్చువల్లీ 41,000, డిస్కౌంట్ వచ్చి 32,000 పడుతుంది మనకు. కరెక్ట్ ప్రైస్ చెప్పి డిస్కౌంట్ చేస్తుర్రా లేకపోతే? మేము వచ్చేసి నాంపల్లి ఎగ్జిబిషన్ ప్రతిసారి మేము పెడతాం, డిస్కౌంట్ చేసి మేము పంపిస్తాం. మీరు వచ్చినా అవైలబుల్, మళ్ళీ ఇంకా డిస్కౌంట్ చేస్తాం మేము మా దగ్గరకు. అమ్మా ఇక్కడ చూస్తే ఆడ ఒక అన్న గ్లాస్లో ఏమో వేసి ఒకటే ఊపుతున్నాడు, దాంట్లో నుంచి పొగలు వస్తున్నాయి. ఏదో అర్థమవుతలేదు. ఒకసారి పోయిగా అనుకున్నాం పదండ్రి. ఏందన్న ఇది? ఇది స్మోక్ క్యాండీ. ఓకే, దాంట్లో నుంచి పొగలు వస్తున్నాయండి. ఆ బుడ్డోడు ఇప్పుడే ఆ పొగలు ఇట్లా నోట్లో వేసుకొని పోయిండు. ఏమంటారు దాన్ని? थोड़ा तेलुगु कम आता मेरे को. इसमें क्या है, स्ट्रॉबेरी और चॉकलेट फ्लेवर है और ओरियो है हमारे पास. कैंडी बॉल्स भी है. आप ये आइए, नुमाइश को स्मोक कैंडी खाइए, आप ट्राई करिए, मैं देता हूँ आपको. మన కోసం అని తయారు చేసి చూపిస్తుండంట. ఒకసారి అన్న తయారు చేస్తుండు, చూసి తెలుసుకుందాం. నేను ఒకసారి ఇట్లా నోట్లో వేసుకొని చూస్తా ఎట్లునో. బాగుంటే మీకు చెప్తా, మీరు కూడా వచ్చి ట్రై చేయండి. అమ్మో ఇక చూడండి, ఇట్లా ఊపంగానే ఇది ఏందో మస్తు ఫుల్ చల్లగా అయిపోయి ఉంది. సరే ఇది ఏందో ఒకసారి మనం ట్రై చేద్దాం. అమ్మో ఇదే పొగలు వస్తున్నాయి బయటికి. బాగుంది. మన బుడ్డ పిల్లలు అందరు ఇది చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. పిల్లలు మీరు ఎగ్జిబిషన్కి వస్తే మాత్రం అయితే ఇది డెఫినెట్గా ట్రై చేయండి. స్మోకీ క్యాండీ అని ఉంటుంది, ఈడికి వచ్చి తినండి, మంచిగా ఎంజాయ్ చేస్తారు. సరేనా అన్న? ఆడ చూస్తే 2 బండ్లు కనిపిస్తున్నాయి, ఒక కార్ కనిపిస్తుంది. ఏమన్నట్టు మళ్ళీ ఇప్పుడు అది? ఇది ఏంటంటే జిందా తిరిస్మా స్టాల్ మేడం. ఇది జిందా తిరిస్మా యునాని మెడిసిన్. ఎవ్రీ ఇయర్ ఇక్కడ ఏంటంటే ఎగ్జిబిషన్లో మేము బంపర్ డ్రా పెడతాం. అందులో కార్ వచ్చేసి మీకు బంపర్ డ్రాలో ఫస్ట్ ప్రైజ్ ఉంది, జిక్సర్ బైక్ వచ్చి సెకండ్ ప్రైజ్ ఉంటుంది, సుజుకి బర్గ్మన్ థర్డ్ ప్రైజ్ ఉంటుంది మేడం. మినిమం 200 పర్చేస్ చేయాలి. మా ప్రొడక్ట్స్ ఉంటాయి, జిందా తిరిస్మాత్, ఫారూఖీ మంజన్, జిందా తిరిస్మాత్, బామ్ మరియు జింట్ అని ఉంటాయి మేడం. ఇవి యునాని మెడిసిన్ మొత్తం చాలా ప్రాచీనమైన కంపెనీ, సిన్స్ 1920 ఉన్నది. ఇక్కడ మేము ఎవ్రీ ఇయర్ పెడతాం. మీరు మినిమం 200 పర్చేస్ చేసి ఒక లక్కీ కూపన్ వస్తాయి మీకు. అందులో డైలీ డ్రా, వీక్లీ డ్రా, బంపర్ డ్రా అని 3 ప్రైజెస్ ఉంటాం మేము. కాంప్లిమెంటరీ ఉంటుంది. అది ఏమైనా ప్రోడక్ట్ పర్చేస్ చేస్తే మీకు లక్కీ కూపన్ ఫ్రీ వస్తాయి అందులో. దాని గురించి ఉంది అది. అగో చూసిర్రా, అన్నలు, తమ్ముళ్ళు, అక్కలు, చెల్లెళ్ళు 200 అంట. ఇక్కడికి వచ్చి కూపెన్ తీసుకుంటే వాళ్ళు ఫ్రీగా మీకు లక్కీ సెలెక్ట్ అయితే మీకు ఇస్తారంట. అయితే వచ్చేయండి, ఆగకండి, నడవర్రి. అయితే నేను కూడా ఏమంటారా? ఎస్ మేడం, వేయొచ్చు. మీరు ప్రతి ఒక్క వస్తారంటావా? మళ్ళీ వస్తాయి, 100% లక్షల మంది వేస్తారన్న. ఎవరికి వస్తారో అదృష్టం. లక్కీ ఎవరైతే అదృష్టవంతులు ఉంటారో వాళ్ళకి కంపల్సరీ ఇస్తాం మేడం. ఇస్తారా మళ్ళీ మీరు? ఫేర్గా చేస్తాం. ప్రైజ్ మొత్తం బంపర్ డ్రా అనేది ఇక్కడనే గ్రౌండ్లో చేస్తాం. గెస్ట్కి పిలుస్తాం మేము ఎవ్రీ ఇయర్. ఎవరైనా విఐపీస్ వచ్చి బంపర్ డ్రా చేస్తారు. డైలీ డ్రా వచ్చేసి ఎవరైతే క్రౌడ్లోకి వెళ్ళి చిన్న పిల్లలు వెళ్తుంటారు కదా, వాళ్ళని పిలిపించి వాళ్ళతోనే తీస్తాం మేము. ఒకవేళ ఇక్కడ అవైలబుల్ ఉంటే ఇమీడియట్లీ ప్రైజ్ ఇచ్చేస్తాం వాళ్ళకు. నిన్న మొన్న 2 డ్రాస్ చేసినాం మేము కంటిన్యూస్లీ. ఇక్కడ ఉండేవాళ్ళు వాళ్ళే డ్రా చేసిండ్రు. ఎవరైతే అవైలబుల్ ఉండే కదా వాళ్ళకి ఇమీడియట్లీ ప్రైజ్ కూడా ఇచ్చేసినాం మేము. ఎన్ని సంవత్సరాల నుంచి పెడుతుర్రు అయితే ఈడ? మాది చాలా పాత కంపెనీ మేడం. మేము 1920 నుంచి ఉన్నాం మేము ఇక్కడ. ఎగ్జిబిషన్ గ్రౌండ్లో ఈడ ఎన్ని సంవత్సరాలు అవుతుంది పెట్టి? ఆల్మోస్ట్ 50 years అనుకుంటాం మేము. 56 నేను ఇక్కడ రాక ముందు నుంచే ఉంది నేను అట్లా. థ్యాంక్ యూ. అక్కలు నమస్తే. 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 ఎట్లుండ్రు? మస్తున్నాం. ఫుల్ ఖుషిగా అనిపిస్తారు కదా. అంతే కదా, నాంపల్లి ఎగ్జిబిషన్ అంటే ఉండాల్సిందే కదా. అంతే.
ఏంటి ఇంత ఇంత పెద్ద పెద్ద సంచులు, అమ్మో ఎన్ని వేల షాపింగ్ చేసి సంవత్సరానికి ఒకసారి వచ్చేది, మరి ఎట్లా రావాలి ఎట్లా పోవాలా? ఎన్ని వేలు అయింది? 10,000 అయిందా? ఎక్కువనే అయింది. ఏమేమి తీసుకుర్రు? ఉన్నాయన్నీ అన్నంటే ఏంది మనకు ఆడోళ్ళకి సంబంధించిన అన్ని తీసుకుర్రా? అంతే. ఫస్ట్ మన చూసుకున్నాకే నెక్స్ట్ ఎవరికైనా. ఎట్లున్నాయి ధరలు? ఎట్లున్నాయి? ధరలు రీజనబులే ఉంది, మరీ ఎక్కువ ఏం లేదు, మనం తీసుకునేలాగే ఉన్నాయి. అయితే ఇప్పుడు మీ ఇంట్లోకి సంబంధించిన అన్ని తీసుకుర్రా? అయితే ఎక్కువైతే మాకు సంబంధించిందే మేము తీసుకున్నాం. పెళ్ళిళ్ళు అయినాయా? ఆ? అయిపోయిందా? ఏమైంది మా అన్నల జోబులు ఏం ఖాళీ చేసేస్తున్నట్టు? ఏం లేదు, మాకు ఇస్తారు కదా, నెలకు ఒకసారి ఇచ్చినప్పుడు దాచుకుంటూ సంవత్సరానికి ఒకసారి వచ్చి ఖర్చు పెడతాం. అంతే. ఫస్ట్ టైం కాదు కదా, ఎన్నిసార్లు వచ్చారు? ప్రతిసారి వస్తుర్రా? దగ్గర దగ్గర ఎవ్రీ ఇయర్ వస్తాం. ఎవ్రీ ఇయర్ చాలా సంవత్సరాలుగానే వస్తాం. అది ఏదో ఒక చూపిర్రి ఏం తీసుకుర్రో, నేను కూడా తీసుకుంటా. బెడ్షీట్లు, డ్రెస్సెస్, డ్రెస్సెస్, శారీస్. మా మదర్కి ఒక శారీ తీసుకున్నా. మీకే కాకుండా అందరికీ చేసిర్రు అయితే మీరు అందరికీ ఆల్ రౌండ్. తప్పు చేసిర్రు అయితే. ఈరోజు మీరు ఏంటంటే మాకు మొగలతో సంబంధం లేదు, అంతే మేము వచ్చేస్తాం అంతే అన్నట్టుంది. అంతేనా? పిల్లలేరి ఇంట్లో అంతే, వాళ్ళకి అప్పచెప్పేసిర్రా? వాళ్ళని తీసుకొచ్చారు. నెక్స్ట్ టైం వస్తాం మేము, ఒకసారి చూసుకొని వెళ్ళిన తర్వాత మళ్ళీ వాళ్ళని తీసుకొని వస్తాం. మళ్ళీ ఇంకో రౌండ్ వస్తాం ఐపీఎల్. ఈరోజు లేడీస్ రౌండ్ కాకుండా మళ్ళీ ఇంకొక రౌండ్ వాళ్ళతోనే వస్తాం. సరే మరి మళ్ళీ నెక్స్ట్ టైం కలుస్తాం మళ్ళీ. థ్యాంక్ యూ సో మచ్. బాయ్. బాయ్.